మనము వరుసగా ఏపీడిఎస్సి ఫైనల్ కీకి సంబంధించి ఒక్కొక్క సెషన్లో ఎలాంటి కీ చేంజెస్ వచ్చాయో చూసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో 1 జూలై మార్నింగ్ సెషన్ ఉంది కదా, అందులో ఏ చేంజెస్ వచ్చాయో గమనిద్దాం. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్. ఇక్కడ గోయింగ్ ఇంటూ మిషన్ మోడ్ దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. ఇనిషియల్ కీలో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు. కానీ ఫైనల్కి ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ యాడ్ స్కోర్ అని మనకు అర్థం. కాబట్టి ఎవరైతే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అర్ధ మార్క్ అనేది వస్తుంది. చాలామంది ఏం చేశారంటే కొన్ని క్వశ్చన్లు వదిలేసి వచ్చేసారు. ఒక 10 క్వశ్చన్స్ కానీ 15 క్వశ్చన్స్ కానీ తర్వాత చూద్దాంలే అనేసి వదిలేశారనమాట. అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా యాడ్ స్కోర్ వచ్చిందనుకోండి, ఆ బిట్కి నువ్వు అటెంప్ట్ చేయలే కాబట్టి నీకు రాదు. మనకు రాకపోయినా కూడా 160 బిట్లలో ఏదో ఒకటి పెట్టి రావాలి. అప్పుడు యాడ్ స్కోర్ ఒకవేళ వచ్చిందనుకోండి, నీకు హాఫ్ మార్క్ వస్తుంది కదా. సో ఇక్కడ డిఎస్సిలో కానీ టెట్లో కానీ నెగిటివ్ మార్కింగ్ లేదు. మనం ఎందుకు దాన్ని వదిలేయాలి? ఖచ్చితంగా మనము అటెంప్ట్ చేసి రావాలన్నమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది యాడ్ స్కోర్. తర్వాత చూడండి, విలోమ పద్ధతిని వివరించిన వారు ఎవరు అని అడిగాడు. దీనికి ఇనిషియల్ కీలో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని మెన్షన్ చేశాడు. ఫైనల్ కీ మాత్రం మారింది చూడండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్ అని చెప్పాడనమాట. కాబట్టి ఈ క్వశ్చన్కి ఎవరైనా 2 పెట్టినా కూడా వాళ్ళు అర్ధ మార్కు పొందే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఖచ్చితంగా హాఫ్ మార్క్ అయితే అందరికీ యాడ్ అయింది. ఇక మల్టిపుల్ ఆన్సర్స్ అనేవి మనకు ఒక్క క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది. ఈ విధంగా 1 జూలై మార్నింగ్ సెషన్ వాళ్ళకి ఇనిషియల్ కీతో పోలిస్తే 2 క్వశ్చన్లకి మనకు కీ అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్. అఫీషియల్ కీ నార్మలైజేషన్ కూడా దీన్ని ఉపయోగించే చేస్తారు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.